అన్న అసలు ఇంతవరకు కూడా పనులు లేకపోతే అసలు మరి కరెంటు బిల్లులు ఎట్ట కట్టుకోవాలి, అద్దెలు ఎట్ట కట్టుకోవాలి? ఏంటి అసలు మీ భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? ఏడుందండి, ఒక రోజు ఉంటే 2 రోజులు ఉండట్లేదు. ఇంటి అద్దె కట్టుకోవాలి, తిండి తినాలి, ఎవరు రూపాయి. ఏం బట్టన్ అన్ని బట్టనే కానీ నొక్కేది ఆయన. ఏం బట్టన్ నొక్కుతున్నాడు? ఎవరు జనాలేగా. ఏమండి ఆయన ఉన్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ అండి, ఇవాళ 150 రూపాయలు క్వార్టర్ అయింది. పరిస్థితి ఎవడు ఇంటి అద్దె కట్టుకోవాలా, పిల్లలు తెచ్చుకోవాలా? తాగొద్దంటే నువ్వు ఎందుకు పెట్టావు? ముందు ఈ సిగరెట్లు, బీడీలు, కైనీలు పెట్టావు. ఒక దెబ్బన కైనీ బ్యాడ్ అంతా 100 రూపాయలు అమ్మింది. ఏది పనులు పరిస్థితి ఏంది? అడుక్కొని తిన్నాం. ఇలా పెద్దవాళ్ళు లేదు. ఎంతమంది ఉసురు కట్టుకున్నాడు లేదు కదా. ఏం నలుగురికి ముద్దు పెడితే పుణ్యమేగా. సుమారు ఇక్కడ ఒక దాదాపు 100 మంది ఉన్నారు. ఇంకా పనులు దొరక్క ఏదో పని దొరుకుద్దనే ఆశతో ఇంతమంది ఉన్నారు. అసలు రోజు పని ఉంటుందా? 2 రోజులకు ఒక తడ దొరుకుతుందండి. అది చేసేది ఏముంది? ఇంటి అద్దె కట్టుకోవాలి, అదే తిండి తినాలి. మళ్ళీ క్వార్టర్ మందు 150 రూపాయలు పెంచాడు. తక్కువ ఉంది. 2 పనులు చేసి వచ్చేవాళ్ళం టీడీపీ ఉన్నప్పుడు. 2 పనులు 10 టైంకి వెళ్ళి వచ్చి మళ్ళీ పనికి వెళ్ళాను. ఏదో ఒకటి మళ్ళీ 500కో 600కో ఏదో ఒకటి టైల్స్ పను, బియ్యం బత్తాలు దించుతాకో ఏదో ఒకటి పని జరిగేది. ఇప్పుడు లేదు. అది 10 అయితే అంగ ఏమి లేదు. బట్టలు ఏముంది? ఇంక అయ్యే బట్టలు ఏముంది? అదే ప్రదేశం. ఓటేందండి? 150 రూపాయలు పెట్టి మందు తాగలేక బుడ్లు తాగుతున్నారు. 30 రూపాయలు బుడ్లు టాండే చేతులు పూసుకుంటారు చూడు. అది తాగుతున్నారు లేక. తాకపోతే నిద్రరాదు, తాగేమో బొబ్బోనే చస్తున్నాం. భార్య పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. నేను నమ్మనండి. నేను అసలు నమ్మను. అసలు ఎలా ఉన్నాయి పనులు? ఏంటి పరిస్థితి? అంటే ఇళ్ళ దగ్గర ఏదో పని చేసుకుని 500-1000 రూపాయలు సంపాదిద్దామని వస్తారు. ఎలా ఉంది పరిస్థితి? సో ఎలా ఉంది పరిస్థితి? ఏంటి పరిస్థితి అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలండి. ఎందుకు? మాకు ఆయన వస్తేనే బాగుంటుంది. మాకు అవసరం లేదండి ఈ ప్రభుత్వం. మాకు అవసరం లేదు. మేము పని చేసుకొని బతికేవాళ్ళం అండి. ఇవాళ బియ్యం ఎంత అండి? 1700 రూపాయలండి. మంచి బియ్యం తినాలంటే 1700, 1600, 1750 రూపాయలు అవుతుంది. లేవండి మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలండి. నారా లోకేష్ సీఎం కావాలి. అది నా కోరిక. ఎవరికి కావాలంటే ఆ డబ్బులు. ఇప్పుడు 1000 రూపాయలు మేము రోజుకు 1000-1500 సంపాదిస్తాం. మాకు ఆయన ఇచ్చిన 10,000 మాకేం అవసరం లేదండి. అవసరం లేదు మాకు. మంచి పనులు చేయి. రోడ్డు మీద గుంట పడింది, అది రోడ్డు పిచ్చి. మా నాయుడు ఉన్నాడు అనుకో, మా చంద్రబాబు నాయుడు, రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఏదో నమ్మారు, వేసారండి. ఇంకా నమ్మరు. ఇంకెవరు నమ్మేది? పక్కా టీడీపీ వచ్చేది. అసలు వచ్చేది టీడీపీ అండి. నువ్వు భవన నిర్మాణ కార్మికుడివే, ఇల్లు కట్టుకోగలవా? ఇల్లు కట్టుకోలేమండి. ఈ ప్రభుత్వంలో ఇసుక ఎంత అండి? ఆ రోజు 1500 రూపాయలకి వచ్చింది ట్రాక్టర్ ఇసుక. ఇవాళ లారీ కొనాలంటే 10,000 అవుతుంది. సామాన్యుడు కట్టే పరిస్థితి అండి. మన డబ్బులు మన దగ్గరే వసూలు చేసి మళ్ళీ మనకే ఇస్తున్నారని అవును. తెలుస్తుందంటావా? అవును. 100 మందిని ఎంక్వైరీ చేయి, మొత్తం టీడీపీ. నువ్వు చెప్పారు అసలు ఏంటి ఈ రోజు నా పనులు అంటూ వచ్చారు ఎంతమంది? దాదాపు 100 మంది ఉన్నారు. ఏడకి రోజుకి 500 మంది వస్తున్నారు. దాంట్లో 100 మందికి పని దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1800కి టాటర్ ఇసుక వచ్చేది. ఇవాళ ఆ టాటర్ ఇసుక 6,500 పడుతుంది. వాళ్ళు కూలీగా మోసుకోవటం చేసుకోవటం సామాన్య ప్రజలకి అర్థమైందా? ఇప్పుడు మన సంక్రాంతి పండుగ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఖర్చులు మొత్తం ఇచ్చాడు. ఇప్పుడు అమ్మఒడి ఎత్తున్నాడు. అమ్మఒడి గురించి డబ్బులు ఇదిగో నూనె ప్యాకెట్ పామాయిల్ 200 తీసిపోయింది. ఇప్పుడు లేదు. 70 రూపాయలు పామాయిల్ ప్యాకెట్ 200కి పోయింది. పెట్రోల్ సంగతి అంటే మనకి బళ్ళు లేవు. కొనుక్కోవాలి. ఒకసారి సంవత్సరానికి ఒకసారి 15 నెలలు ఎత్తి అన్ని సరిపోతాయా? మళ్ళీ ఆ కొట్టలో మళ్ళీ బళ్ళకి కట్ చేశాడు. 15 నెలలు రాట్లా 13 వస్తుంది. అర్థమైందా? ఇన్ని ఇబ్బందులు పడతా. అదిగో నీతో మాట్లాడతాను కూడా ఇంకో పని వచ్చిందనే పనికెళ్ళి చూసుకోవాలి పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో జరగదు కాబట్టి. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఉండే. కనీసం అన్నా క్యాంటీన్లు కూడా తీసేస్తున్నా అంటే నువ్వు ఎందుకు పేరు పెట్టావు? అన్నా క్యాంటీన్లు పెట్టారు. దానివల్ల నీకు ఇబ్బంది ఏంది? నీకు ఇబ్బంది ఏందంట?
రాజన్న సరే. క్యాంటీన్, వైఎస్ఆర్ ఇప్పుడు మాకు లేదు పని లేదు, 12 గంటల దాకా ఉంటాం, ఒక 5 రూపాయలకి ఇస్తాం, తింటాం, పోతాం. అది ఏ రేషం? అది మీ నాన్నగారు పేరు పెట్టుకున్నావు, మీ నాన్నగారు పేరు పెట్టుకుని మొత్తం తీసేసి నువ్వు ఏమైనా చేసావా? పేదవాడికి అన్నం పెట్టే పరిస్థితి కూడా లేదు. అది కూడా లేదు. అయితే పేదవాడి పరిస్థితి మరి దారుణంగా ఉందంట. పనులు లేక. దారుణంగా ఉంది. నేనే ఉండా, నాకు ఒక నువ్వు మామూలుగా అక్కడ ఇచ్చావు, వచ్చింది స్థలం వచ్చింది కాదు, అట్లా దాంట్లో నువ్వు కడతానంటున్నావు, బాగానే ఉంది. నువ్వు మామూలుగా బిల్డింగ్ కట్టించి వదిలేస్తున్నావు. దానికి మేము తర్వాత ఏదైనా తెచ్చుకోవాలి, బోన్లు తెచ్చుకోవాలన్నా కూడా 7 లక్షలు లోన్ శాంక్షన్ అయ్యేది. 3 లక్షలు లోన్ శాంక్షన్ చేస్తాం, దాన్ని 7 సంవత్సరాలు కట్టాలి, నెలకి ఎంత అంటున్నావు. ఆ 7 సంవత్సరాలకి లెక్క వేసుకుంటే దానికి డబ్బులు, నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు అవుతుంది. మరి దీనికన్నా అసలు నేను కట్టమంటారా, మీరే కట్టుకుంటారా? ఇన్ని ఆప్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఆయనే కట్టిచ్చేస్తే సరిపోయేది కదా. ఆయన కట్టిస్తాను అంటున్నాడు కానీ నేను కట్టించేది ఇంతే. నేను కట్టించేది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. నువ్వు ఉంటావు ఏమన్నా డబల్ అవుతుంది. సామాన్యుడికి అయితే బేరు చేయట్లా భరించట్లేదు. ఈసారి ఆలోచించాలనే కదా. కార్మికులే ఉన్నాము, ఇల్లు కట్టుకోవాలంటేనేమో దానికి ఆ పర్మిషన్ కావాలి, ఈ పర్మిషన్ కావాలి అంటున్నావు. సామాన్యుడేమో ఏదో లోన్లు పెట్టుకొని బ్యాంకులో వాళ్ళు తాకట పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. ఒక మున్సిపాలిటీ పర్మిషన్కి 1 లక్ష రూపాయలు అడిగావాలంటున్నావు. వాలంటరీ వాళ్ళు వచ్చి పద్దాకలా ఈ ఇసుక రోడ్డు మీద పోస్తున్నారు, అది అటు పోస్తున్నారు, దీనికి ఆ ట్యాక్స్ ఉందా, స్లాబ్కి ట్యాక్స్ ఉందా అని చెప్పేసి అంటున్నారు. ఇన్ని ప్రభుత్వాలు మారాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. అప్పుడు అలాంటిది ఏం లేదు. మామూలుగా సామాన్యుడు ఇల్లు కట్టుకుంటున్నా, ఒక 70 గజాలు ఇల్లు కట్టుకుంటున్నా, వానికి ఒక స్లాబ్ అంటే మున్సిపాలిటీ ఇంజనీర్ ప్లాన్ కావాలి, కరెక్టే. దాని వరకు అట్లా తీసుకొని పని చేసుకొని అని ఒక విధానంగా చేశారు. ఇప్పుడు ప్రతి దానికి కూడా మనం పని చేస్తుంటే ఈ వాలంటీర్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ పద్దాకలు వచ్చేసి అయ్యి ఉండయా ఆగాయతాలు లేకపోతే ఆపేసేయండి, అవి తెచ్చుకొని ఇది తెచ్చుకొని అంటున్నారు. సో ఇబ్బందులు అయితే పడుతున్నారు ఈ ప్రభుత్వంలో. మీరేమంటారు సార్? ఈ పనుల పరిస్థితి ఏంటి? అంటే ఒక రోజు చేస్తే 2 రోజులు దొరకట్లేదు అని చెప్తున్నారు, కానీ కరెంటు బిల్లులు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి. ఏంటి ఎలా ఉంది భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏంటి? పని అయితే ఏమి దొరకట్లేదన్న. వారంలో 2 రోజులు 3 రోజులు దొరుకుతుంది. అదేనా ఏది పడితే అది ఎక్కిపోవాలి పనికి. ఇప్పుడు మేము బేల్దారు మేస్తున్నాం, బేల్దారు పని అంటే ఏం ఉంటలా, మాలు కూలి పనులకి వెళ్తున్నాం, అది వారంలో 2-3 రోజులు వెళ్తున్నాం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా, ప్రతి పేదవాడికి నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నా అని చెప్తున్నాడు. వస్తున్నాయి మాకేం రావట్లేదన్న. మీకు రావట్లా? ఎందుకని మీకు రేషన్ కార్డు లేదా? ఉంది, మరి మీరు అర్హులే కదా. ఉండా కూడా అది లేదు ఇది లేదు అంటున్నారు, దానికి లింకులు అంటున్నారు. ఎందుకు రావట్లేదు నాకు, ఏంటి నా సమస్య ఏంటి అని మా వాలంటీర్ని అడుగుతుంటే మీరు అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలని తిరిగి మాకు తిరగలేక వదిలేసాం. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా ఒక సంక్షేమ పథకం ఉంది అంటే, లేదా ఒక బీసీ వ్యక్తికి ఈ లోన్ రావాలి ఇది అంటే ఇన్ని సమస్యలు ఉండేయా? ఉండేవి కాదు, ఇన్ని సమస్యలు ఉండేవి కాదు. అప్పుడు బాగానే ఉంది. అసలు అలాంటివి ఏమి లేవు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయి పోనీ, అప్పుడు ఏమి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని హామీలు ఇచ్చి మీకు అది ఉంటే ఇది రాదు, ఇది ఉంటే అది రాదని కోతలు పెట్టడం న్యాయమేనా? అది న్యాయం కాదు, మరి ఆయనకే తెలియాలి. మరి నేను ఇంకోసారి చూడండి, నన్ను ఒకసారి చూశారు కదా, మళ్ళీ నాకు ఓటేయండి ఇంకోసారి. ఒకటే చెబుతానా, బుద్ధుండోడి ఈసారి ఎవ్వరు వేయరానా, అంతే వెయ్యం అన్న బుద్ధుండోడు, అన్నం తినేవాడు ఎవడు వేయడు. ఏదా వస్తారు, డబ్బులు ఇచ్చి తోలిచ్చే వాళ్ళు పోతారు, బస్సులకి ఒక ముద్దానం పెడితే పోతారు, అంతే తప్ప ఆయన మీద పేముండి ఓట్ల సభలకి బలవంతం చేసి పోతున్నారు. అది అన్నట్టు ఇంత ఖర్చు పెట్టి సభలు పెట్టే బదులు 5 రూపాయలకి 2 రూపాయలకి అన్నా క్యాంటీన్ లాంటి, లేకపోతే వైఎస్ఆర్ క్యాంటీనో విజయమ్మ క్యాంటీనో ఆయన పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, అలాంటివి పెట్టడుగా. మన జేబులో డబ్బులు వస్తుందా లేదా చూసుకుంటాను, కానీ జనాల గురించి చూసుకోవట్లే ఆయన. మేము నమ్మమన్నా, మేము కూడా అసలు ఒకసారి నమ్మాం, చాలా మోసపోయాం. ఈసారి మాత్రం అసలు సశాం అంటే సశాం. అది ఈసారి అసలు గెలిచే అసలు వెయ్యం మేము. వస్తాయి, ఎందుకు వస్తాయి, టీడీపీకి వస్తాయి ఈసారి, ఉన్నమాట చెబుతున్నాగా.